ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి రాశిలో బుధ శుక్ర కుజ గ్రహాలు, అలాగే 2వ స్థానంలో రవి, 3వ స్థానంలో శని, 4వ స్థానంలో రాహువు, 5వ స్థానంలో గురువు, 6వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 10వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ ధనుసు రాశి వారికి ఈ వారం శుభాధిక్యత కలిగిన మిశ్రమ ఫలితాలే ఉంటున్నాయి. అయితే కొంత శుభ ఆధిక్యత అనేది పెరుగుతోంది కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలని ఊహించుకోవచ్చు. అలాగే రాశిలో బుధ శుక్ర కుజ గ్రహాలు ఉండడం, అయితే ఒకసారి శాంతంగాను ఒకసారి క్రౌర్యంగాను ఉండడం, ఒకసారి సరైన నిర్ణయం తీసుకుంటూనే మళ్ళా అందులోనే ఏదో తొందరపాటు నిర్ణయాలు కూడా కలిసి ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి 1-2 సార్లు నిర్ణయం తీసుకొని సరైన ఆలోచనలు చేసుకుంటే బాగానే ఉంటుంది. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. మరి నిర్ణయాలు తీసుకోవడంలోనే మొత్తం విషయం అంతా కూడా ఆధారపడి ఉంటుందని గుర్తించుకుంటే బాగుంటుంది. కాబట్టి సరైన నిర్ణయం సకాలంలో తీసుకోవడంలో అప్పుడప్పుడు కంగారు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా తొట్టుపాటు లేకుండా నిదానంగా ఆలోచన చేసుకుంటూ వెళితే బాగానే ఉంటుంది. ధనస్థానంలో సూర్యగ్రహం ఉన్నది. దానివలన శనీశ్వరుడు ఇంటో సూర్యగ్రహం అంటే సాధారణంగా ధనయోగాదులు వస్తూ ఉంటాయి, కానీ పెద్దగా ఆశించినంతటువంటి లక్షణాలు కొంత కనబడవు. ఎప్పుడు వచ్చినా కానీ ధనం వచ్చేసరికి దానికి తగినటువంటి క్యాలిక్యులేషన్స్ ఖర్చులన్నీ రెడీగా ఉంటాయి. కాబట్టి అటువంటి స్థితి గతుల్ని బట్టి ధనం వచ్చిన దాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవడం, ఎక్కడ పంపించాలనో ఎక్కడ ఎవరికి ఇవ్వాలనో అలాంటి ప్రణాళిక ప్రకారమే ప్రణాళికను దాటకుండా చేసుకుంటే బాగుంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరితోటి కూడా కలిసినట్టే ఉంటారు, కానీ అక్కడక్కడ విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం, జాగ్రత్తగా వ్యవహరించటంలో ఈ స్థితిగతులన్నీ ఆధారపడి ఉంటాయి. అలాగే గృహ వాహన యోగాదులు, మరి వ్యాపారాది వ్యవహారాలు అన్నీ కూడా ఒక రకంగా సాధారణంగా ఉన్నట్టే అనుకోవాలి. ఈ రాశి పైన గురువు గారి దృష్టి ఉంది. గురుగారు కుజ గురువులకి పరివర్తన కూడా ఉంది. కాబట్టి ఇది కొంత ఉపయోగపడే విధానం. కాబట్టి కొన్ని అక్కడక్కడ మనం చేసినటువంటి తప్పులు, మిస్టేక్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ సర్దుబాటు అవుతాయి. వెంటనే వాటన్నిటికి సరిపడే ప్రత్యామ్నాయం సమాధానాలు దొరుకుతాయి. అంత అనుకూలమైన స్థితికి మారుతుంది. చిన్న చిన్న టెన్షన్లు వచ్చి వెళ్ళిపోతాయి.
కాబట్టి అది అనుకూలంగానే మార్పు కింద తీసుకోవాలి. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో సాధారణంగానే ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. శత్రువులని మిత్రుల్లాగా చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఎటువంటి గ్యాప్ లేకుండా అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోగలుగుతారు. అలాగే అష్టమాధిపతి చంద్రుడు 6వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. మానసికంగా మాత్రం కొద్దిగా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, కానీ అన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని అర్థమవుతోంది. ధన యోగాదులు మన మనిషి మీద ఉన్న గుర్తింపు, గౌరవం ఇవన్నీ కూడా కాపాడుకోగలుగుతారు. అలాగే ఇంకా పెంచుకోగలుగుతారు. గుర్తింపు, గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెంచుకోగలుగుతారు. అలాగే చేసే ఉద్యోగ స్థానంలో మంచి గుర్తింపును ఉంచుకుంటారు. అటువంటి స్థితిని బాగానే కాపాడుకోగలుగుతారు. అలా ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో, వ్యాపార వ్యవహారాదుల్లో అనుకూలత పెంచుకోగలుగుతారు. అలాగే ప్రతి పని కనుక లాభసాటిగా మార్చుకోగలుగుతారు. అంటే అన్ని విషయాల్లో కూడా చివరికి విజయం వైపు వెళ్ళగలుగుతారు. కాబట్టి కొన్ని మధ్యలో ఏదైనా అవాంతరాలు వచ్చినా వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్లే ధైర్యాన్ని చూపించుకోగలుగుతారు. ఆర్థికపరమైన కొద్దిగా ఖర్చులు పెరుగుతుంటాయి. ఆదాయాన్ని మించకుండా జాగ్రత్తగా ఖర్చులకి వాటికి సరిపడేటట్టుగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. అనేక రకాల విషయాల్లో సమర్థతని చూపించుకోగలుగుతారని తెలుస్తోంది. అలాగే ఈ ధనస్సు రాశి వారికి గురుగారి దృష్టి ఆ ధనస్సు మీద ఉండడం వలన అనేక శుభ లక్షణాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత మధ్యలో ఏదో ఒక రకమైన సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని జాగ్రత్తగా దాటేసుకోగలుగుతారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అందరితోటి కూడా సాధారణ స్థితిగతుల్ని మెయింటైన్ చేయగలుగుతారు. కాబట్టి ఇదంతా కూడా అనుకూలమైన స్థితిగతులుగానే భావించాలి. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ ఆధిక్యత పెరగడం కోసం ఈ ధనస్సు రాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.